అన్నప్రసాద వితరణ కార్యక్రమంతో ముగిసినటువంటి చిత్తారమ్మ తల్లి జాతర సువర్ణోత్సవాలు సర్కిల్ పరిధి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని నెలకొని ఉన్న శ్రీ 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 చిత్తారమ్మ తల్లి జాతర సువర్ణోత్సవాలు నేడు జరిగిన అన్నప్రసాద కార్యక్రమంతో ముగిశాయి. అమ్మవారికి సమర్పించిన వడిబియ్యంతో అమ్మవారి ప్రసాదాన్ని వండి వెళ్లేది మందికి ప్రసాదం భోజనాలు నిర్వహించారు. వెళ్లేటటువంటి వారందరికీ ఇది నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలోని ఈ జాతర సువర్ణోత్సవం ఎంతో ఘనంగా జరిగిందని, భక్తులకు సౌకర్యార్థంగా అన్ని ఏర్పాట్లను ఆలయ కమిటీ వారు చేశారు అని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థే సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము వలె ఈ సంవత్సరం కూడా మనకు జనవరిలో పౌష్యమాసంలో సంక్రాంతి తర్వాత అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ జనవరి నెలలో 17 నుంచి 25 తారీఖు వరకు అమ్మవారికి జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆఖరి రోజు అయితే మనకు 17 తారీఖు నాడు అమ్మవారికి గణపతి పూజ పుణ్యాహవాచనోత్సవంతో మొదలై 18 నాడు అమ్మవారికి చండీ హోమము నిజస్వరూప అభిషేకము, 19 నాడు అమ్మవారికి బోనాలు ఒడిబియ్యం సమర్పణ ఊరేగింపు రథోత్సవం, తర్వాత 20 నాడు అమ్మవారికి భవిష్యవాణి, తర్వాత పోతరాజుల యొక్క నృత్య కార్యక్రమము, 21, 22, 23, 24 ఈ 4 రోజుల పాటు అమ్మవారికి సామూహికంగా కుంకుమ అర్చన సేవా కార్యక్రమాలు, తర్వాత ఆఖరికి ఈ రోజు నాడు అమ్మవారికి ఈ 8 రోజుల పాటు అమ్మవారికి పోసినటువంటి ఉడిబియ్యాన్ని ప్రసాదంగా ఉండి భక్త జనులందరికీ కూడా అన్న ప్రసాదంగా అందరికీ కూడా పూజించడం జరుగుతుంది, ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ రోజుతోటి అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. ఇక ఈ జాతరకు విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ భాషలు ఇళ్ళవేళలా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. ఎక్కడ నుంచి రావాలి? చిత్తారమ్మ గుడి ఎక్కడ నుంచి? నమస్తే.